గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా, ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, సమస్త కోరికలు నెరవేరాలి అని, ఉన్నతమైన స్థాయిలోకి మీరు అందరూ వెళ్ళాలని, ఐరారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మా గాయత్రి అమ్మవారిని ప్రార్థన చేస్తూ, అయితే ఈ 2026 సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ 2026 జనవరి నుండి 2026 డిసెంబర్ వరకు కూడా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టే కదా మనకు మొత్తం ఈ యొక్క జాతకం ఆధారపడుతుంది. అంచేత గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి ముందర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే గురుడు జనవరి అంటే ముఖ్యంగా జనవరి నుంచి జూన్ దాకా కూడా 1వ తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటాడు. తర్వాత కర్కాటకలో ప్రవేశం చేస్తాడు. ఎందుకంటే ప్రధానమైనటువంటివి ఎక్కువగా మారేటటువంటి గ్రహాలు ఏమిటంటే కనుక గురుడు, శని, రాహువు, కేతు అనేటటువంటి లాంగ్ టర్మ్ కానీ మారరు. అంచేత ప్రధానంగా వాటిని ఉద్దేశించి ప్రధానంగా ఎక్కువ మనం ఈ ఫలితాలు, సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి, అలాగే గురుడు ముఖ్యంగా మళ్ళా జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 30వ తారీఖు వరకు కూడా కర్కాటకలో ఉండి తర్వాత సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు. అలాగే శని ఏం చేస్తున్నాడు, శని ఎక్కడ ఉంటున్నాడంటే కనుక ఈ సంవత్సరం అంతా ఇంకా మీనంలోనే ఉంటాడు. పెద్ద ఈ సంవత్సరం మార్పు లేదు శనిలో. అయితే రాహువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా కుంభంలో ఉంటాడు, తర్వాత మళ్ళీ తిరిగి మకరంలోకి ప్రవేశం చేస్తాడు. కేతు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా సింహంలో ఉంటాడు, తర్వాత మళ్ళీ కర్కాటకలోకి ప్రవేశిస్తాడు. మిగతా రవి కానీ లేకపోతే కుజుడు కానివన్నీ కూడా నెలకి 45 రోజులకి అలా మారిపోతూ ఉంటారు. చంద్రుడు అయితే 2.5 రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ప్రధానమైనటువంటి గ్రహాలు గోచార రీత్యా ఈ మార్పులు చేర్పులు ఈ రకంగా ఉన్న కారణం చేత, ఈ గోచార గ్రహగతుల కారణం చేత అసలు ద్వాదశ రాశుల వారికి కూడా నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే సంపూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ గ్రహస్థితిని పరిశీలించినట్లయితే కనుక కన్యారాశి వారికి 2026 నూతన సంవత్సరం అంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా కూడా ఈ సంవత్సరం ఏ రకంగా ఉండబోతోంది అన్నట్లయితే కనుక కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పనులు అంటే వ్యాపారాలు కానీ, లేదా ఏదైనా నిర్మాణాలు కానీ, గృహ నిర్మాణాలు కానీ, లేదా పెట్టుబడులు కానీ పెట్టగలుగుతారు. అంటే భవిష్యత్తులో మనకి తిరిగి డబ్బు సంపాదించి పెట్టేటటువంటి ఆలోచనలు చేస్తారని చెప్పచ్చు, ఇన్వెస్ట్మెంట్లు చేస్తారని చెప్పచ్చు, అలాగే ఏదైనా వ్యాపారాలు పెడతారని చెప్పచ్చు. అయితే ఎవరైతే ఈ దురలవాట్లకి దూరంగా ఉంటారో, మానసికపరమైనటువంటి దుఃఖాలకు దూరంగా ఉంటారో, మనోధైర్యంతో ఉంటారో వాళ్ళు చాలా అద్భుతమైన స్థాయికి వెళ్ళబోయే రోజులు రాబోతున్నాయి. ప్రశాంతంగా కాలం గడపడం, ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం, చేసే పని యందు శ్రద్ధ పెట్టడం, అలాగే కొంచెం మెంటల్ టెన్షన్లు తగ్గించుకోవడము, ఒత్తిడి తగ్గించుకోవడము, అలాగే ఏకాగ్రత పెంచుకోవడం చేసినట్లయితే మిమ్మల్ని కొట్టేవాడు అనేవాడు ఉండడం చెప్పచ్చు. దూరదృష్టితో ఆలోచించండి. భవిష్యత్తులో ఏది రాబోతోంది, ఏది పెట్టుబడి పెడితే వృద్ధవుతాం, ఏది నేర్చుకుంటే మనం స్థాయికి వెళ్తాం, ఏ రకంగా మన జీవితం మార్చుకుంటే మనం తొందరగా అభివృద్ధిలోకి వెళ్తాం అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే డబ్బు సంపాదించేది ప్రశాంతంగా బతకడానికి. ఆ ప్రశాంతత లేని డబ్బు వేస్ట్. కాబట్టి ఒక టైం ప్రకారంగా, ఒక టైం టేబుల్ ప్రకారంగా మీ స్ట్రెస్ లేకుండా సంపాదించేటటువంటి ఆలోచనలు చేసే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అలాంటి ఆలోచనలు మీకు రాబోయే రోజుల్లో. అలాగే మంచి నిర్ణయాలు అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు. దేవతాలయ దర్శనాలు చేయడం, పూజలు, యజ్ఞాలు లాంటి వాటిలో పాల్గొనడం, లేదా ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం, ఇంట్లో వ్రతాలు పూజలు చేసుకోవడానికి ప్రయత్నం చేయడంలో ముందడుగు వేసి వాటి వల్ల సత్ఫలితాలు కూడా మీరు పొందగలుగుతారు. అలాగే అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముఖ్యమైనటువంటి వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు, గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో నాకు ఈ కోరిక తీరలేదు, నేను ఈ వస్తువు కొనుక్కుందామనుకుని కొనుక్కోలేకపోయాను, లేకపోతే ఇలా చేద్దామనుకుని అవ్వలేకపోయాననే వాళ్ళందరి బాధలు తీరి ఈ సంవత్సరం ఈ రాబోయే రోజుల్లో చక్కని అవకాశాలు అయితే మాత్రం మీకు రాబోతున్నాయి. చక్కని అవకాశం మీకు రాబోతుంది. అయితే మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి కాబట్టి మీరు వాటి కోసం బాగా కష్టపడే ప్రయత్నం చేయండి. ధర్మం కోసం పోరాటం చేస్తారు. ధైర్య సాహసోపేతమైన గుణాలు బాగా పెరుగుతాయి. అలాగే ఎంటర్టైన్మెంట్ల పట్ల ఆసక్తి బాగా పెరిగిపోతుంది. దీనివల్ల టీవీలు, సినిమాలు, సెల్ ఫోన్లు, షార్ట్లు వీటి మీద
ఆసక్తి తగ్గించుకుని మనం ఏ రకంగా మన జీవితాన్ని గొప్పగా మార్చుకోవాలనే ఆలోచనలు చేసిన వాళ్ళందరూ సక్సెస్ అవుతారు. అదేది ఏమిటంటే మనంతటా మనం ఎలా ఉండాలన్నట్లయితే కనుక మనం ఒకడికి ఎంటర్టైన్మెంట్గా అవ్వాలి, మనం ఒకడిని మన వల్ల ఇంకొకడికి లాభం కలిగేలా తయారవ్వాలి తప్ప ఎవడో లాభానికి మనం కారణం అవ్వకూడదు. అంటే మనం ఫోన్ చూస్తున్నాం, ఎవడికో లాభం, మనకు లాభం ఏంటి? అంచేత మనం సంపాదించడానికి, మన వల్ల మన కింద వాళ్ళు బతకడానికి ఏం చేయాలనే ఆలోచన చేయండి. ముఖ్యంగా విద్యార్థులు ఆ రకంగా ఆలోచించండి, దానిలో చాలా బాగుంటుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ మాటకి విలువ పెరుగుతోంది, మీకు గౌరవం పెరుగుతోంది, మీరంటే ఇష్టపడే వాళ్ళు పెరుగుతారు, మిమ్మల్ని బాగా గొప్ప స్థాయికి వెళ్ళేటటువంటి ఆలోచనలు మీకు రాబోతున్నాయి, మిమ్మల్ని మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి రోజులు రాబోతున్నాయి. కాబట్టి మీరు లైఫ్ని వేస్ట్ చేసుకోకండి, చాలా మంచి నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే మీ శక్తి ఏంటో మీకు తెలియటం లేదు, మీ టాలెంట్ ఏంటో మీకు తెలియట్లేదు, మీ స్కిల్స్ ఏంటో మీకు తెలియటం లేదు, వేస్ట్ చేసుకుంటున్నారు టైం అంతటి కూడా. ఎంచేతనంటే మీకు ఈ టైం రాబోతోంది, మంచి గ్రహస్థితి రాబోతోంది మీకు. అంచేత ఈ సంవత్సరం అంతా కూడా, లేదా ఇప్పుడు రాబోయే రోజులన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తాయని చెప్పచ్చు. శ్రమించే తత్వం బాగా పెరుగుతుంది, నూతన ఒప్పందాలు విజయం పొందగలుగుతారు, నూతన కార్యక్రమాలన్నీ సఫలీకృతం అవుతాయి, అలాగే నూతన వస్త్రాలు ధరించగలుగుతారు, కొత్త వాహనాలు కొనగలుగుతారు, గృహాలబ్ధి కనపడుతోంది, భూములు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి, భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి, ఇష్టపడుతున్నటువంటి ప్లేస్మెంట్లు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి, ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఎదరికి వెళతాయి, కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి, అలాగే మీ ఇంట్లో పెద్దలకి మీకు మధ్య ఏదైనా చిన్న అండర్స్టాండింగ్ లేకపోయినా, మిస్అండర్స్టాండింగ్లు ఉన్నవన్నీ కూడా మళ్ళీ సమస్య పోయే అవకాశాలు కనపడుతున్నాయి, భార్యాభర్తల మధ్య ప్రేమానురాగ ఆప్యాయతలు పెరుగుతాయి, పిల్లలకి మీకు మధ్య రిలేషన్స్ పెరుగుతాయి, స్నేహితులతో మీకు చక్కని అనుబంధం పెరుగుతుందని చెప్పచ్చు, కష్టసుఖాలు పంచుకోగలుగుతారు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోగలుగుతారు, ఆనందంగా కాలం గడపగలుగుతారు, అనేక ప్రాంతాలు తిరగలుగుతారు, ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనాలు చేయగలుగుతారు, మంచి మంచి ఆలయాలు దర్శనం చేయగలుగుతారు, పూజాది కార్యక్రమాలు పాల్గొనగలుగుతారు, ధ్యానము మెడిటేషన్ చేయడం ద్వారా మీలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి శక్తిని ప్రచోదింప చేసుకోగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా మెడిటేషన్ చేయండి, వ్యాయామం ఖచ్చితంగా చేయండి. వ్యాయామంలో ఉండే రహస్యం ఏంటంటే కనుక మిమ్మల్ని మీలో ఆత్మానందాన్ని పొందగలిగేలా చేసి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచగలిగేలా చేసి ఒక స్థాయికి తీసుకెళ్తుంది. కాబట్టి వ్యాయామాన్ని ఎవరు తక్కువ అంచనా మాత్రం వెయ్యకండి, అది మీ జీవితాన్ని కంపల్సరిగా మలుపు తిప్పుతుంది, గ్రోత్ను పెంచుతుంది, లైఫ్ స్పాన్ పెంచుతుంది. అలాగే మీరు చేసే ఉద్యోగాల పట్ల, వ్యాపారాల పట్ల మంచి అద్భుతమైనటువంటి చాకచక్యత వచ్చేలా చేస్తుంది. దాని చేత వ్యాయామం ఖచ్చితంగా చేయండి. అలాగే మనం ఏం చేస్తున్నాం అనేది కాదు, దేంట్లో మనం సక్సెస్ అవుతాం తెలుసుకుని చేస్తే అప్పుడు ఈజీగా తక్కువ సమయంలో తొందరగా సక్సెస్ అవుతాం. అందుకనే ఓ పని చేయండి, మీరు ఏం చేస్తారంటే కింద కామెంట్ బాక్స్ కనపడుతుంది కదా, ఆ కామెంట్ బాక్స్లో మీ పేరు, మీ రాశి, మీ ఫోన్ నెంబర్ పెట్టండి. మేమేం చేస్తామంటే మీ పూర్తి జీవితం ఎలా ఉంటుందో, మీ రాశిని బట్టి మీ సంపూర్తి జీవితం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఎలా ఉంటుందో మీకు మొత్తం అంతా కూడా పీడిఎఫ్ రూపంలో పంపిస్తాం. అందులో మీకు అన్నీ ఉంటాయి. అంటే మీ జీవితం ఎలా ఉంటుంది, మీకు ఏది కలిసి వస్తుంది, ఏం చేస్తే మీరు ఏ సమయాల్లో ఏ సంవత్సరాలు మీ లైఫ్ టర్న్ అవ్వబోతుంది అన్నీ అందులో ఉంటాయి. మీకు చక్కగా మీరు చూసి దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవచ్చు. అది మీకు ఫ్రీ సర్వీసే. కాబట్టి కింద కామెంట్లో మాత్రమే పెట్టండి, మళ్ళీ వాట్సాప్కి పెట్టారనుకోరా మీకు ఉపయోగం లేదు. కామెంట్లో పెడితే మీకు పంపిస్తాం ఏది మీకు కావాల్సినటువంటి ఆ సంపూర్తి జీవితం ఎలా ఉంటుందనే పీడిఎఫ్. కాబట్టి ఖచ్చితంగా మీ జీవితం మారబోతోందనే విషయం మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు పదవులు సంపాదించే అవకాశాలు కనపడుతున్నాయి, ప్రతి పనిని చాకచక్యంగా చేయగలుగుతారు. స్త్రీ పురుష వ్యామోహాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి అనవసరమైన వ్యామోహాల జోలికి వెళ్ళకండి. ఇంచేతనంటే కనుక మనోనిగ్రహణ శక్తి ఉండకపోతే మనం చేసేటటువంటి చిన్న చిన్న తప్పిదాలే మొత్తం ఒక్కసారిగా పై స్థాయి నుంచి కిందకి పడిపోయేలా చేస్తూ ఉంటాయి. కాబట్టి కొన్ని తట్టుకోవాలి, కొన్ని సమయాల్లో ఆ అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకుంటూ ఉండాలి. అంచేత వ్యామోహాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా స్త్రీలు చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి, నమ్మక ద్రోహాలు, మోసాలు ఉన్నాయి, జాగ్రత్త. పరువుకి ప్రాధాన్యతకి ఎక్కువ ప్రాధాన్యత కూడా మంచిది. పరోపకార స్వభావం బాగా కనపడుతుంది, రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు, ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేయడంలో ముందడుగు వేస్తారు. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు ఉన్నాయి, పిల్లల యందు శ్రద్ధ పెరుగుతుంది, పిల్లల సమస్యలు పరిష్కారం అవుతున్నాయని చెప్పచ్చు. విద్యార్థులు కూడా పుస్తక పఠనం పట్ల ఆసక్తి, టెక్నాలజీ పట్ల ఆసక్తి, పెద్దలతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోవడము, అలాగే కొంచెం ఈ యొక్క రాబోయేటటువంటి ట్రెండ్ని అర్థం చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. విద్యారంగంలో మార్పులు కనపడుతున్నాయి, పోటీ పరీక్షల విజయం కనపడుతుందని చెప్పచ్చు. ఉద్యోగస్తులకు ఒడిదుడుకులు తగ్గుతాయి, ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి సమస్యల పరిష్కారము, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ లాభాలు కనపడుతున్నాయి. అప్రయత్న కార్యసిద్ధి, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉద్యోగస్తులు తొందరగా పొందగలుగుతారు. వ్యాపారస్తులు మంచి నిర్ణయాలు తీసుకుంటారు, చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. చిన్న చిన్న వ్యాపారాల ద్వారా ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. పెద్ద వ్యాపారాలు చేసేవారికి గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు, సబ్సిడీలు పొందగలుగుతారు. స్త్రీలకి ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది, నిందారోపణలు తగ్గుతాయి, ప్రేమాభిమాన ఆప్యాయతలు పెరుగుతాయి, ఇరుపొరుగు వారితో సఖ్యత, పుట్టింటి నుంచి ధనప్రాప్తితో పాటుగా చక్కని అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది.
అయితే ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఈ సంవత్సరం రవికి, కుజుడికి, గురుడికి, శనికి, రాహువుకి, కేతువుకి కూడా జపతర్పణ హోమాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, సుదర్శన హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ పరిహారాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే కనుక మీరు కింద కనపడుతున్నటువంటి నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము ఏం చేస్తామంటే మా పీటలో ఉండే బ్రాహ్మణుల ద్వారా మీ గోత్రనామాలు తీసుకుని ఈ పరిహారాలన్నీ మా పీటలో చేయించి మీకు ప్రసాదం పంపిస్తాం, కొరియర్ చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా చేయింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి కింద కనపడిన నెంబర్ ద్వారా మమ్మల్ని ఈ కార్యక్రమాలు చేయించుకోవడానికి సంప్రదించవచ్చు. ఇక ముఖ్యంగా మీకు కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు, అదృష్ట సంఖ్యలు 5, 4, 6 మీకు బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి తారీఖులు ఆదివారము, బుధవారము, శుక్రవారము మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీకు కలిసి వచ్చేటటువంటి రంగులు ఆకుపచ్చ, ఎరుపు రంగు లేదా కాషాయం రంగు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలను చేయించడం కానీ, పరిహారాలను ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణులు అంటే ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో ఉన్న బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీకు వీటికి సంబంధించిన వాటి కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే